పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి. మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రము పొందుదము. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు గతించిపోగా దుఃఖ దినములు గతించిపోగా కొనియాడి స్తుతించి భజింపరారండి. కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ అరుణ్ చైతన్యరెడ్డి మంజుల పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ లెవీనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ అల్బిన్ రెడ్డి మరియు పరిణ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్యసప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూద్దం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ షౌరెడ్డి గారికి దేవుని దీవెనలు ఆరోగ్యములు మరియు కుటుంబ శ్రేయస్సు కొరకు ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని జాస్మిన్, క్రిస్మిత్ రెడ్డి, ఏరువ సునీల్ రెడ్డి, దివ్య, షష్మిత్ రెడ్డి, రినోరెడ్డి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రసనం పోలూరు విచారణ చింతలపల్లె అక్కమ్మకు దేవుని దీవెనలు ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం పిరంగిపురం విచారణ దాసరి బాలకుమార్ కుటుంబంలో మరణించిన దాసరి యాకోబు, కమలమ్మ, చిన ఎస్సోబు, గుమ్మడి వసంతరావు, శేషుబాబు, కర్ర అబ్రహాము, ఆరోగ్యమ్మ, జోజప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లు ఉత్తన క్రీస్తు పేరిట దివ్యబలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా
క్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నిన్నటి దినాన్ని నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఈ 8 రోజులు ఈస్టర్ పండగగా జరుపుకుంటూ ఉంటాం. క్రీస్తు ఉత్థాన పండగగా ప్రతిరోజు కూడా జరుపుకుంటూ ఉంటాం. వాటిని అష్ట దినములు అని అంటాం. ఎందుకోసం అంటే ఈ యొక్క పండగ అంత గొప్పది, మన విశ్వాసానికి గొప్పది, మరి మనం జీవిస్తున్నటువంటి వాటికన్నిటి కూడా ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఉత్థాన పండగ చాలా గొప్పది అని నిరూపించడానికే ఈ 8 రోజుల పాటు ఈ పండుగను చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంత ఔన్నత్యం కలిగినటువంటి ఈ క్రీస్తు పునరుత్థాన పండగ మన జీవితంలో ఒక అర్థాన్ని, ఒక గమ్యాన్ని కూడా మనకు అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. శక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria.
పరిహరించు ప్రభువా, మాకు దయ చూపి మా మనవి నాలకింపు, మా మనవి నాలకింపు. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరువుమని మిమ్మును వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రేయసభకు ఎల్లప్పుడూ క్రొత్త సంతానమును ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసము ద్వారా పొందిన జ్ఞానస్థానపు ఫలములు వారి అనుదిన జీవితములో కార్యరూపము తాల్చున్నట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేమందరము సాక్షులము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 32వ వచనం వరకు. పెంతుకోస్తు పండుగ దినము పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్ప ఆరంభించెను. యోదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢివనర్చెను. ఇది మీకై మీరు గ్రహించున్నట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేశాను. దేవుని సంకల్పమును అనుసరించి, ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు
మరణవేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చిన దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభువు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నాకబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ అల్లెలూయా 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 అల్లెలూయా. తెల్లవారక ముందే కోడి కూయక ముందే, తెల్లవారక ముందే కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లవారక ముందే కోడి కూయక ముందే.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ స్త్రీలు భయ ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండ యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనం ఇచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండ అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్ర పాలకుని చెవిన పడిన అతనిని మనము ఒప్పింతము, మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం క్రిస్మస్ జరుపుకున్నప్పుడు క్రిస్మస్ పండగ అయిపోగానే 8 రోజుల పాటు ఈ అష్టకములు అని 8 రోజుల పాటు పండగను చేసుకుంటూ ఉంటాం. అదేలాగున క్రీస్తు ఉత్థాన పండగ తర్వాత కూడా 8 రోజుల పాటు ఈ అష్టకము అని 8 రోజుల పాటు పండగను చేసుకుంటూ ఉంటాం. దాన్నే మనం ఇంగ్లీష్లో ఆక్టివ్ ఆఫ్ ఈస్టర్ అంటాం. ఆక్టివ్ ఆఫ్ క్రిస్మస్, ఆక్టివ్ ఆఫ్ ఈస్టర్ అని అంటాం. అంటే ఆక్టివ్ అనగానే 8 అని అర్థం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లెక్కించాలి అంటే ఉత్థాన పండగ ఆదివారం నుంచి మరి ఇంకొక ఆదివారం వరకు లెక్కించినట్లయితే మనకు 8 సంఖ్య వస్తుంది. దీన్ని మనం ఆక్టివ్ ఆఫ్ ఈస్టర్ ఇంకా ఆక్టివ్ ఆఫ్ క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే కొందరు ఈ యొక్క ఈస్టర్ పండగ రాగానే, మరి ముఖ్యంగా గ్రీక్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్, వాళ్ళు ఈ విధంగా ఒకరిని ఒకరు విష్ చేసుకుంటూ ఉంటారు. ఏమని అంటే క్రిస్తోస్ అనెస్తి అని, అంటే క్రైస్ట్ ఈజ్ రిజన్. అలాగే విన్నవాళ్ళు సమాధానం ఏం చెప్తారంటే అలితోస్ అనెస్తి అంటే ఎస్ ట్రూలీ ఈజ్ రిజన్, అవును క్రీస్తు ఉత్థానులయ్యారు అన్నప్పుడు నిజమే క్రీస్తు ఉత్థానులయ్యారు అని అంటారు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ పండగ యొక్క గొప్పతనం చాలా ఔన్నత్యం కలిగి ఉంది. అందుకోసమనే మనం మన విశ్వాసానికి ఎంతో ఆధారం ఈ పండగ. మనం ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు మంచిగా జీవించాలి, జీవితం అనంతరం మనం ఎక్కడికి వెళ్తున్నాము అని ఈ పండగ మనకు చక్కగా సమాధానం ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే మొదటి పట్టణం అపోస్తుల కార్యాల నుంచి, అదేవిధంగా మత్తయి సువార్త నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ 3 వ్యక్తుల గురించి మనం చక్కగా వింటూ ఉంటాం. వాళ్ళు ఎవరంటే అపోస్తుల కార్యంలో పేతురు, అపోస్తులందరికీ కూడా ఒక ప్రతినిధిగా పేతురు పలికేటువంటి మాటలు. ఇక్కడ సువార్తలు మనం చూసినట్లయితే కొందరు స్త్రీలు అని చెప్పబడింది.
మరి ఆ స్త్రీలు ఏం చేశారు, తర్వాత సైనికులు ఏం చేశారు, రోమా సైనికులు ఏం చేశారు, ఈ విధంగా మనం ఈ ముగ్గురు ఎలా ఈ యొక్క ఉత్థాన పండగకు స్పందించారో ఆ యొక్క ధ్యానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఫాదర్ గారు ఈ క్రీస్తు ఉత్థాన పండగ చాలా అర్థవంతంగా ఉండాలి అని, ఒక నాటక రూపంగా ఉండాలి అని ఏం చేశాడంటే ఒక గుహను నిర్మించి ఇక క్రీస్తు ఒక దారాన్ని గుంజితే ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం నుంచి హల్లెలూయా హల్లెలూయా అని పాడినప్పుడు ఆ దారాన్ని గుంజినట్లయితే ఆ ద్వారం తెరుచుకొని క్రీస్తు ప్రభు బయటకు వస్తారు. ఆ విధంగా బాగా అమర్చి ఇక తను పూజ చేస్తాడు కాబట్టి వాళ్ళ వంటాయన్ని పిలిచి, ఇదిగో నేను హల్లెలూయా హల్లెలూయా అని పాడినప్పుడు నువ్వు ఆ దారం గుంజాలి అని అంటాడు. సరే స్వామి ఇంకా ఒప్పుకుంటాడు. ఇక పూజ ఆరంభమైంది. అయిన తర్వాత ఇక స్వామి హల్లెలూయా హల్లెలూయా అని పాడుతుంటాడు. క్రీస్తు ప్రభు బయటికి రావట్లేడు. ఇంకా మళ్ళీ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా అని పాడుతుంటే క్రీస్తు ప్రభు ఇక ఫాదరు ఏమైందో అని ఇంకా తర్వాత వంట ఆయన కనిపిస్తాడు. ఏం చేసినావు అంటే, ఫాదర్ నేను చేపలు కొనుక్కుంటాను పోయాను అన్నాడు. నేను చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాను, అందుకే గుంజలేకపోయాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు నిజంగా ఉత్థానులయ్యారు. మరి ఈ ఉత్థానమైనటువంటి ప్రభువుని మనం ఏ విధంగా ప్రకటించాలి? ఎందుకంటే క్రీస్తు ఉత్థానం అనేది ఈ సైనికుల్ని భయపెట్టింది. అందుకే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఈ అబద్ధం ఎలా చెప్తున్నారు? సపోజ్ మనం నిద్రపోతున్నాం అనుకోండి. నిద్రపోయేటప్పుడు ఇక ఏం శబ్దం చేయకుండా ఎవరైనా దొంగోళ్ళు వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు మన ఇంట్లోంచి. అప్పుడు మనం ఏమని చెప్తాం? నేను నిద్రిస్తుంటే ఎవరో వచ్చి తీసుకుపోయారంటాం. మనం ఏం చెప్పం? నిద్రిస్తుంటే ఫలానా వ్యక్తి వచ్చి తీసిపోయాడు, ఆ అమ్మాయి వచ్చి తీసిపోయింది అని చెప్పలేం. ఎందుకంటే మనం నిద్రపోతున్నాం, ఎవరు వచ్చారో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఆ సైనికులు అబద్ధం చెప్తున్నారు. మేము నిద్రిస్తుండగా, నిద్రించేవాడు చూడగలుగుతాడా? లేదు. మేము నిద్రిస్తుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగతనం తీసుకువెళ్ళారు అని అంటున్నారు. అంటే అది పచ్చి అబద్ధం అని వాళ్ళ యొక్క మాటల్లోనే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం వాళ్ళ చెప్పినటువంటి అబద్ధాన్ని మనం క్రీస్తు ప్రభు నిజంగా ఉత్థానులయ్యారు అని మనకు నిదర్శనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా రెండవదిగా వాళ్ళకి లంచం ఇచ్చారు. లంచం ఇచ్చి అబద్ధం చెప్పు అన్నట్టు. అంటే ఇక్కడ ఒక లంచాన్ని పుచ్చుకుంటున్నారంటే వాళ్ళు నిజాన్ని అబద్ధం చేయటం ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రీస్తు ఉత్థానం అయ్యారు అనేది నిజం, ముమ్మాటికి నిజం. ఇక దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సువార్తలో మొట్టమొదటిగా స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ సమాధి దగ్గర రాతి తొలగించబడ్డప్పుడు వాళ్ళు వెళ్ళి చూడగానే ఇక సమాధి ఖాళీగా ఉంది. అప్పుడు వాళ్ళకి దేవదూత కనిపించి, ఇదిగో మీరు క్రీస్తు ప్రభు కోసం చూస్తున్నారు, ఆయన ఉత్థానులయ్యారు అని అనగానే ఇక వాళ్ళు ఆందోళన, భయము, తర్వాత ఆనందంతో వాళ్ళు ఇక యేసు ప్రభువును ఆరాధించారట. మరి ఆరాధించి ఏం చేశారు? ఆ యేసు ప్రభు అన్నారు, ఇదిగో మీరు నా శిష్యుల దగ్గరికి వెళ్ళండి అన్నారు. శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను నిజంగా ఉత్థానయ్యాను, మరి మీరు ఇగో ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, వాళ్ళను కూడా అక్కడికి రమ్మనండి అని వాళ్ళతో ఆ యొక్క సందేశం ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక ఒక సందేశాన్ని ఒక వ్యక్తి ఇంకొక అతనికి పంపిస్తున్నాడు అంటే వాళ్ళు అపోస్తులు అని అర్థం. ఇక్కడ క్రీస్తు ఉత్థానులయ్యారు అనేటువంటి సందేశం ఎవరికి మొట్టమొదటిగా అందింది? స్త్రీలకి. అంటే స్త్రీలు అపోస్తులకు చెప్పారు కాబట్టి
స్త్రీలు ఏమవుతారు? అపోస్తులకే అపోస్తులు, ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి వాళ్ళు వెళ్ళి అపోస్తులకి ఈ సందేశం ఇచ్చారు, క్రీస్తు ప్రభు నిజంగా ఉత్థానులయ్యారు, మనందరినీ కూడా ఒక స్థలంలో కలుస్తారు అని ఎంతో చక్కగా సంతోషంగా చెప్పారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అలాంటి సందేశాన్ని పొందినటువంటి పేతురు ఈనాడు మొదటి పట్టణంలో అపోస్తల కార్యంలో పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు ఈ యొక్క పెంతెకోస్తు అంటే పవిత్రాత్మ వచ్చిన తర్వాత ఎంతో ధైర్యాన్ని పుంజుకొని ఈ యొక్క క్రీస్తు ఉత్థాన సందేశాన్ని ఎంతోమందికి బోధిస్తున్నాడు. మరి అంతకుముందు ఏమైంది అంటే వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు ఉత్థానులు అవుతారో లేదో అనే భయంతో ఒక దగ్గర గుమికూడి ప్రార్థిస్తున్నారు. కానీ ప్రార్థించినటువంటి సమయంలో పవిత్రాత్మ రాకడతో అప్పుడు దాకా పిరికి వాళ్ళుగా ఉన్నటువంటి ఆ పేతురు ఇంకా ఇతర అపోస్తులు కూడా ధైర్యంతో ముందుకు వచ్చి ప్రజల్లోకి వచ్చి క్రీస్తు ఉత్థానులయ్యారు అనేటువంటి గొప్ప సందేశం ఇచ్చారు. మరి అలాంటిదే ఇలాంటి ధైర్యం పొందినటువంటి పేతురు కూడా ఈ గొప్ప పని ఎంతో చాకచక్యంతో చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన్ను భూస్థాపితం చేశాము, కానీ ఆయనను బంధించేటువంటి శక్తి మరణానికి లేదు అంటాడు. ఇంకా రెండవదిగా ఆయన శరీరం కుళ్ళిపోదు, ఎందుకంటే ఆయన నిజంగా ఉత్థానులు అయ్యారు. మరి అలాంటి వ్యక్తినే, పునరుత్థానమైనటువంటి క్రీస్తునే మనం విశ్వసిస్తున్నాం. ఆయనకి మరణం ఉండదు, మరణంపై జయం పొందుతున్నారు అని ఎంతో గొప్పగా వాళ్ళందరికీ కూడా పేతురు గారు బోధిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి చాలాసార్లు మనం ఈ యొక్క సత్యాన్ని నమ్మనట్లయితే మనం ఏం చేస్తామంటే మన భయంతోనే మనం చచ్చిపోతూ ఉంటాం. కానీ అదే ధైర్యంతో విశ్వాసంతో క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని మనం నమ్మినట్లయితే ఎంతోమందికి బోధిస్తాం. కాబట్టి ఈరోజు ఆ స్త్రీలు ఏ విధంగా అయితే అపోస్తుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు ఉత్థానులు అయ్యారనేటువంటి సందేశం ఇచ్చారో, అదేలాగున పేతురు గారు ఆ ధైర్యాన్ని పొంది పవిత్రాత్మను పొంది పవిత్రాత్మ శక్తిని అభిషేకాన్ని పొంది క్రీస్తు ప్రభు ఉత్థానులు అయ్యారని బోధించారు. అదేలాగున మనందరం కూడా ఈ యొక్క సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తు ప్రభు విజయాన్ని పొందారు, మరణంపై సైతానుపై విజయాన్ని పొందారు, పాపంపై జయించారు అనేటువంటి ఆ యొక్క గొప్ప సందేశాన్ని, క్రీస్తు ప్రభువు నిజంగా ఉత్థానులు అయ్యారు అనేటి సందేశం మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క బోధ ద్వారా ఇతరులకు తెలియజేయాలి. దయగల మా తండ్రి, ప్రభువా సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా మా పాప గారిని, మేతరాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి సువార్త క్రియలన్నిటిని కూడా ప్రత్యేక విధంగా దీవించి వారికి శక్తిని, బలాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ దానిలో పనిచేస్తున్నటువంటి సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి దివ్యవాణి పట్ల ఎంతోమంది ఉదారంగా సహాయం చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా వారికి చేయూతనిస్తున్నారు. వారందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించండి. మరి ముఖ్యంగా ఎవరైతే పూజను అర్పించి తమ ఉద్దేశాల కోసం ప్రార్థన చేయమంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా క్రైస్తవ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ప్రభువా ఎక్కడైతే అశాంతితో జీవిస్తున్నారు, మరి మన్నింపు లేనటువంటి తత్వంతో భార్యాభర్తలు జీవిస్తున్నారు, వారందరిని కూడా ఆశీర్వదించి ఆ కుటుంబాల్లో శాంతిని నెలకొల్పండి. మరి ముఖ్యంగా వారి పిల్లల్ని ఆశీర్వదించండి. ఎవరైతే పడకకే నిమిత్తమై అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా తాకిముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క పాస్కా పండుగ, ఈ యొక్క ఈస్టర్ పండుగలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదించి
మేము మిమ్మల్ని మీకు సాక్షులుగా ఉండేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, సైనికుల వలె మేము మిమ్మల్ని భయపడి మిమ్మల్ని చెడు మార్గంలో చెడు సువార్తను బోధించకుండా, మరి ఆ స్త్రీలు ఏ విధంగా అయితే, పేతురు ఏ విధంగా అయితే సువార్తను బోధించాడో అలాగే మేము కూడా మీరు నిజంగా ఉత్థానులయ్యారు అని మా యొక్క జీవితం ద్వారా, మాట ద్వారా తెలియజేసే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొను, శాంతికరామా కానుక గైకొను, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞానస్నానము ద్వారాను నూతన జన్మమును పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయుమని దీనతతో అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ దినము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్తాను మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదినుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చేసెను హల్లెలూయా.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు తాన క్రీస్తును దివ్యవాక్కునందును దివ్య విందులోను కనుగొని ఆనందించు మేము నీకు వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర పాస్కా కార్యము ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదిన అభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములో మమ్ము నడిపించుచున్న నీవు నీ మితము లేని దానములకు మేము అర్హులమగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు జై జై జై.